సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం. తరచూ ప్రజలు ఏటీఎం నుంచి 500 లేదా 2000 రూపాయల నోట్లు విత్డ్రా చేసిన తర్వాత వాటిని చిల్లరగా మార్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 నోటును చలామణి నుంచి తొలగించబోతుందట. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 90% ఏటీఎంల నుండి కేవలం 100-200 రూపాయల నోట్లు మాత్రమే వస్తాయని ఆ పోస్ట్ చెబుతోంది. ఈ వైరల్ పోస్ట్లో ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఇందులో ఆర్బీఐ బ్యాంకులు తమ ఏటీఎంలలో చిన్న నోట్లను పెంచాలని ఆదేశించినట్లు చూపించబడింది. దాంతో చాలా మంది 500 నోటును రద్దు చేస్తున్నారని అపోహకు లోనవుతున్నారు. అయితే నిజమేంటంటే ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాన్ని పరిశీలించినప్పుడు దానిలో ఎక్కడా 500 నోటును నిలిపివేస్తున్నట్లు లేదు. ఆర్బీఐ స్పష్టంగా చెప్పినది ఒకటే, ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యం. అందుకే బ్యాంకులు ఏటీఎంలలో 100-200 రూపాయల నోట్లు ఎక్కువగా ఉంచాలని మాత్రమే సూచించింది. చిన్న దుకాణాల వాళ్లకు, ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు చిల్లర అవసరం అనివార్యం. పెద్ద నోట్లు చిల్లరగా మార్చుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యను నివారించడమే ఆర్బీఐ లక్ష్యం. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే 500 నోటును ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకొని రద్దు చేయలేదు. ఈ నోటు మునుపటిలాగే చెలామణిలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు తప్పుడు సమాచారం ఆధారంగా ప్రచారం కావడమే. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.